నేను మీ బాణాల రెడ్డప్పాచారి. ఈరోజు మనం వెయ్య పొంతన అంటే ఏంటి అంటే ఇప్పుడు దాకా మనం ధన పొంతన ఏ విధంగా లెక్కేయాలి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు వెయ్య పొంతన ఏ విధంగా వెయ్య పొంతన అంటే ఖర్చు. మీ ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది అంటే మీరు కట్టుకున్న ఇంట్లో ఏ విధంగా ఖర్చు ఉందని మీరే లెక్కేసుకోవడానికి వీలుగా ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. అయితే వెయ్యి పొంతన 10 × 9. 10 అంటే మొత్తం స్క్వేర్ ఫీట్లు ఇల్లు మొత్తం టోటల్ స్క్వేర్ ఫీట్లు వేసుకొని అది 1000 రావచ్చు, 800 రావచ్చు, 600 రావచ్చు, లేదా 590, 690, 700 ఎంతైనా రావచ్చు. మొత్తం ఇంటూ పొడుగు ఇంటూ వెడల్పు లెక్క వేసుకొని పూర్తిగా లెక్క వేసుకున్న దాన్ని 9తో గుణించి 10తో భాగిస్తే మీకు కింద మిగులు శేషాన్నే వెయ్య పొంతన అంటాం. అంటే ఆ ఇంట్లో ఉన్న ఈ ఖర్చు ఈ విధంగా ఉండొచ్చు అని తెలుసుకోవడానికి ఇది జ్యోతిష్యంలో ఒక భాగం అంతే. అయితే ఈ వెయ్య పొంతనలో ధన పొంతన కంటే వెయ్య పొంతన ఖర్చు తక్కువగా ఉండాలి. వెయ్య పొంతనలో 1 శేషం వస్తే సంపదల నష్టం, 2 శేషం వస్తే అగ్ని ప్రమాదం, 3 శేషం వస్తే కుటుంబ వృద్ధి, 4 శేషం వస్తే పుత్ర వృద్ధి, 5 శేషం వస్తే అనవసరపు ఖర్చు, 6 శేషం వస్తే కుటుంబ వృద్ధి, 7 శేషం వస్తే పేదరికము, 8 శేషం వస్తే లక్ష్మీ నివాసము, 9 శేషం వస్తే వ్యాధి, 10 శేషం వస్తే శుభప్రదము. అంటే ఇన్ని శేషాలు ఏ శేషం వస్తే ఏం ఫలితం అనేది కూడా ఇక్కడ ఇచ్చుండారనమాట. ఆ విధంగా అయితే 12 ఆదాయము 3 కానీ 4 కానీ 6 కానీ లేదా 8 కానీ ఇలా వస్తే శేషము వెయ్య పొంతనలో అది మంచిది. అలా వచ్చే విధంగా చూసుకోవడం చాలా ఉత్తమం.